ప్రభుత్వంలో కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజా సమస్యలపై కలిసినా సరిగా స్పందించడం లేదన్న భావనతో రగిలిపోతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేసుకుంటుండగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఏకమై కొందరు మంత్రుల నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించుకోవాలని భావించగా ఏఐసీసీ జోక్యంతో సమావేశం ఆగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రుల వైఖరిపై ఏఐసీసీకి కూడా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది 2 నెలలు అయ్యింది. కానీ ప్రజల చేత ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు పరిష్కరించే పరిస్థితులు లేకుండా పోయాయన్న భావన వ్యక్తమవుతోంది. కొందరు మంత్రులు నియమ నిబంధనల ప్రకారం చేయాల్సిన పనులు కూడా చెయ్యకుండా పలుమార్లు తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్న ప్రజా సమస్యల్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. మరికొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్లి కలిసి అర్జీలు ఇవ్వగానే సంబంధిత శాఖ అధికారులతో సంప్రదించి అప్పటికప్పుడే ఫాలో అప్ చేస్తున్నట్లు సమాచారం. కొందరు మంత్రులకు సంబంధించి కుటుంబ సభ్యులు భాగస్వామ్యమై రొటీన్గా చేయాల్సిన పనులు కూడా చెయ్యకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అత్యవసరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం, పదే పదే తిప్పించుకోవడం లాంటి వాటితో కొందరు ఎమ్మెల్యేలు విసిగి వేశారన్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పార్టీ నాయకులతో మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చెయ్యాలని ఏఐసీసీ స్పష్టంగా చెప్పినా కొందరు మంత్రులు పెడచెవిన పెట్టి తమ వైఖరిలో మార్పులు లేకుండా ముందుకు పోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఇదే చివరి అవకాశమన్న భావనతో కొందరు మంత్రులు వ్యవహరిస్తున్నారన్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కీలకమైన 2 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న మంత్రులపై అయితే కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి వైఖరి పట్ల కారాలు మిరియాలు నూరుతున్నారు. దీపముండగా ఇంటిని చక్కదిద్దుకోవాలన్న భావనతో వారు ఉన్నట్లు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వాపోవడం గమనార్హం. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు స్థానికంగా చెలరేగిపోతున్నారు. భూములు, ఇతర ప్రైవేటు పంచాయతీల్లో తలదూర్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. సీఎం సొంత జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేలతో పాటు నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన నాయకులు ప్రత్యేకంగా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించి ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సమస్య ఏఐసీసీ దృష్టికి వెళ్లడం, ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు రావడం, సున్నితంగా హెచ్చరించడం లాంటివి జరిగినా కూడా ఓ 2 కీలక మంత్రుల వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా మంత్రుల వద్దకు వెళ్లినప్పుడు తమకు ఎదురైన అనుభవాల్ని అన్నింటినీ కూర్చి తిరిగి ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేయడం లాంటివి జరిగితే అది ప్రతిపక్షాలకు అస్త్రం అందించినట్లవుతుందని, ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు పోతాయని ఏఐసీసీ భావించినట్లు తెలుస్తోంది. ఉన్నపళంగా జోక్యం చేసుకుని సమావేశం నిర్వహించడానికి వీల్లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏ సమస్య ఉన్నా 4 గోడల మధ్య పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలే తమకు పనులు కావడం లేదని ప్రత్యేకంగా సమావేశమైతే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చులకనవుతుందని కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం తమ దృష్టికొచ్చిందని, ప్రజా సమస్యలు, నియమ నిబంధనల మేరకు చెయ్యదగిన పనులు వేగవంతంగా అయ్యేట్లు చూస్తామని కూడా ఏఐసీసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొందరైతే తాము అధికార పార్టీ ఎమ్మెల్యేలమైనా తమకు కాకుండా ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కొందరు మంత్రులపై అసంతృప్తితో సమావేశం కావాలి అనుకున్న ఎమ్మెల్యేల్ని బుజ్జగించిన ఏఐసీసీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొంతకాలంగా పెరుగుతున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటకు రాకుండా ఏఐసీసీ తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లయిందన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.